2001లో స్థాపించిన షార్ట్ యానిమేషన్ సంస్థ మల్టీమీడియా గ్రాఫిక్స్ యానిమేషన్లలో అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ లెవెల్ శిక్షణతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపిస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి మీడియా కాలేజ్ను స్థాపించి గ్రాఫిక్స్ యానిమేషన్ రంగాల్లో ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సులను అందిస్తూ కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన క్వాలిటేటివ్ ప్రొఫెషనల్స్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వీరు వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలలో 20 సంవత్సరాల పైగా అనుభవం కలిగిన సబీనా, గరుడ, కేక వంటి 3D మాయా యానిమేషన్ మూవీస్ మరియు 2D అండ్ 3D గేమింగ్ వంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్ను సూపర్ హెడ్ చేసిన శివ నాగేష్ అలాగే నాగవంశీ వంటి సీనియర్ టెక్నికల్ టీమ్ సారథ్యంలో యానిమేషన్ ప్రొడక్షన్ స్టూడియోను అలాగే ఎస్టాబ్లిష్ చేసి సాధారణ బడ్జెట్లోనే 3D యానిమేషన్ మూవీ గేమ్ ప్రాజెక్ట్స్ను రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ కంపెనీలకు రిక్వైర్మెంట్స్ను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రీ అవసరాలకు కావాల్సిన స్పెషలైజేషన్ కోర్సులతో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు షాఫ్ట్ యానిమేషన్స్ వారి విజువల్స్ ఇప్పుడు చూద్దాం. అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ గత 13 సంవత్సరాలుగా విజయ పథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో అనుభవజ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత. ఇప్పటి వరకు సుమారుగా 1500 మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీస్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విజువల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా క్వాలిఫైడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ ను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు వీరు మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలనందు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను 100% జాబ్ గ్యారంటీతో అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కోర్సులపై వివరాలకు సందేహాలను తీర్చేందుకు మనతో పాటు షాఫ్ట్ యానిమేషన్స్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పుష్ప గారు నమస్తే అండి, వెల్కమ్ టు దిక్సూచి. ఇప్పుడు మల్టీమీడియా రంగం అంటే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది దానికి క్రేజ్. అలాగే మల్టీమీడియా గ్రాఫిక్స్ కానీ యానిమేషన్ రంగం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గానండి మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉంటుంది. అది జనరల్గా మనకు అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఎక్కడ గమనించినప్పటికీ కూడా అది వీడియో గేమ్స్లో గమనించినా, ఫిలిం ఇండస్ట్రీలో గమనించినా, లేదు టెలివిజన్స్లో గమనించినా, మనము అడ్వర్టైజింగ్ సెక్టార్లో చూసిన ప్రతి ఎన్విరాన్మెంట్లో కూడా గ్రాఫిక్స్ అనేది మనకి కనబడడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అలానే మనకి ప్రతి ఒక్కరు కూడా అటువైపు ఇంట్రెస్ట్ అనేది ఓరియంటెడ్గా ఉండి అసలు ఈ గ్రాఫిక్స్ని ఎంజాయ్ చేయడం అనే సబ్జెక్ట్తో పాటు గ్రాఫిక్స్ని ఎలా తయారు చేస్తారు, అటువైపు మేము భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే ఎట్లా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి సమయం అండి. ఇక్కడ మేజర్గా అసలు ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏంటి అనే విషయానికి వస్తే మనకి ప్రతి ఒక్కరికి కూడా అకాడమిక్స్ మనకి జనరల్గా ఉన్నటువంటి 10th ఇంటర్ డిగ్రీ ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కరికులంలో ఇన్వాల్వ్ అయినటువంటిది ఐటీ కంప్యూటర్స్. ఈరోజు ఎల్కేజీ పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకైనా వితౌట్ కంప్యూటర్ అనేది మనం సాగడం అనేది అసాధ్యం అని చెప్పచ్చు. సో అటువంటి కంప్యూటర్స్లో మనం ఏం నేర్చుకోవాలి, ఎటువంటి కోర్సెస్ నేర్చుకుంటే మనకి కెరీర్ అనేది ఉంటుంది అని గమనించినప్పుడు ఫస్ట్ మనకి ఈరోజు బాగా కూడా క్లియర్గా కూడా మంచి కెరీర్ కనబడుతున్నది. అండ్ మంచి విజన్తో మనం ముందుకు వెళ్ళగలిగితే హై డిమాండెడ్ పే స్కేల్స్తో మనం మంచి పొజిషన్స్లో సక్సెస్ఫుల్గా లాంగ్ రన్లో అండ్ కెరీర్ని మనం స్టేబుల్గా కూడా చూడగలిగేటువంటి ఎన్విరాన్మెంట్ మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ అని చెప్పచ్చండి. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి రాము గారు లైన్లో ఉన్నారు. రాము గారు మీ క్వశ్చన్ అడగండి. పుష్ప మేడం గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రాము గారు చెప్పండి. మేడం మీ దగ్గర విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటే ఓకే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాగే ఫీజు ఎలా ఉంటుంది, అది నేర్చుకున్న తర్వాత మీరు స్టార్టింగ్ ప్లేస్మెంట్ లో మంత్లీ శాలరీ ఎంత పే చేయగలిగే అంత అంటే ఎంత తెచ్చుకోగలరు? రైట్ రాము గారు. సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ అని అంటే తెలియని వాతావరణం లేదండి. ఎందుకంటే మనం ఈ రోజున గ్రాఫిక్స్ని రీజనల్ మూవీస్ నుంచి హాలీవుడ్ మూవీస్ వరకు ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్లో కూడా మనకి గ్రాఫిక్స్ అని అంటే విజువల్ ఎఫెక్ట్సే అనుకునేటువంటి వాతావరణం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి లైవ్ యాక్షన్ మూవీస్లో ఆటోమేటిక్గా మనం అక్కడ చూసేటువంటి విజువలైజ్డ్గా ఉన్నటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్ డిజిటలైజ్డ్తో స్పెషల్ ఎఫెక్ట్స్తో విజువల్ ఎఫెక్ట్స్తో కూడుకున్నటువంటి వాతావరణం. సో అటువంటి విజువల్ ఎఫెక్ట్స్ని మనం కెరీర్ కనుక తీసుకోవాలి అనుకుంటే అసలు ఏం నేర్చుకోవాలి అని గమనించి
గమనించుకున్నప్పుడు మనం డిఫరెంట్ కోర్సెస్ని ఇందులో వింటూ ఉంటామండి. ఇక్కడ మేము షాఫ్ట్లో కంప్లీట్గా కూడా మీకు స్టీరియోస్కోపిక్ 3D అడ్వాన్స్డ్ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఏదైనా ఒక వీడియో మీద మనం ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేయగలిగితే అది బై యూజింగ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ మల్టీమీడియా అప్లికేషన్స్ చేయగలిగితే ప్రతి దాన్ని కూడా దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ అని అంటారండి. ఈ విజువల్ ఎఫెక్ట్స్లో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనం కనుక చూడగలిగితే మనం చాలా వరకు చూస్తుంటాం బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ వేసి మనం మూవీస్లో ఆర్టిస్ట్ని వీళ్ళందరినీ కూడా షూట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్, దాన్నే కీయింగ్ అని అంటారండి. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ని కూడా మనం కలర్ చేసి అండ్ విత్ కలర్ కరెక్షన్స్ అండ్ ఇవన్నీ కూడా మన రోటోస్కోపింగ్ అలానే మనం రోటో పెయింట్ ఇటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్గా మనము చూస్తున్నటువంటి 3D CG వర్క్స్ని అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి లైక్ ఏదైతే 3D ఎలిమెంట్స్ మనం ఊహల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని మనం కళ్ళ ముందుకు తీసుకొచ్చి దానితోనే మనం అల్లుతున్నటువంటి స్టోరీతో ముందుకెళ్తున్నామో అటువంటి 3D క్యారెక్టర్స్ని మనం తీసుకొని మనం లైవ్ యాక్షన్తో ఒక నార్మల్గా మనం షూట్ చేసినటువంటి కంటెంట్తో ఇన్వాల్వ్ చేసి కంపోజ్ చేసి మనం అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుందండి. సో అటువంటి కంపోస్టింగ్ అలానే మనం వర్చువల్ కెమెరాకి రియల్ కెమెరాకి అనుసంధానం చేసి ఏదైతే మనం ట్రాకింగ్ని బిల్డ్ చేసి ఒక అవుట్పుట్ని క్లియర్గా ఆడియన్కి అర్థమయ్యేటట్లు చేయగలుగుతున్నామో దాన్ని మనం 3D ట్రాకింగ్ అండ్ మ్యాచ్ మూవింగ్ అని అంటారండి. ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనం విజువల్ ఎఫెక్ట్స్లో చూస్తూ ఉంటాము. సో ఇక స్టూడెంట్ ఒక కెరీర్గా ఎంచుకోవాలనుకునేప్పుడు తను ఎటువైపు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనేది తన ఇంట్రెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ అండ్ టైం మీద బేస్ అయి ఉంటుందండి. ఈ విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలామంది అనుకుంటారు లక్షలు ఖర్చు పెట్టి అండ్ సంవత్సరాలు కూర్చుంటే కానీ మనం పే స్కేల్కి వెళ్ళలేము అని అనుకుంటారు. బట్ కానీ ఈ విజువల్ ఎఫెక్ట్స్ అనేది బేసిక్ ఓన్లీ 2-3 మంత్స్ స్పాన్తోనూ మినిమమ్ ఆఫ్ 20,000 స్టార్టింగ్ బడ్జెట్తోనూ అయ్యేటువంటి ప్రోగ్రామ్ అండి. అండ్ ఇక్కడి నుంచి మనం తీసుకునేటువంటి ప్రోగ్రాంలో ఈవెన్ 8,000 యాజ్ ఎ ఫ్రెషర్గా గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలానే అడ్వాన్స్డ్గా 3D ట్రాకింగ్ అండ్ మ్యాచ్ మూవింగ్కి వెళ్ళి డైరెక్ట్గా కంపెనీలో 20,000 to 25,000 డ్రా చేసిన వాళ్ళు ఉన్నారు. మనం తీసుకునేటువంటి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది మనం తీసుకునేటువంటి కెరీర్ గ్రోత్ని ఇండికేట్ చేస్తుందండి. సో మీరు ఇంకా ఇన్ పర్సనల్గా మీకేది బెస్ట్ అని సజెస్ట్ చేసేటప్పుడు మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో ఉన్నాయండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉండగలిగితే అక్కడికి రాగలిగితే మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. కర్నూలు నుంచి సురేష్ గారు లైన్లో ఉన్నారు. సురేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి సురేష్ గారు. మేడం అది ఇంటర్ అయిపోయింది మేడం. ఓకే, అదే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. దీంట్లో ఎలాంటి జాబ్ ఉంటుంది అని. తప్పకుండానండి. ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నార్మల్ ఎడ్యుకేషన్ నుంచి భిన్నంగా ఆలోచించడం అనేది గమనిస్తున్నాము. జనరలైజ్డ్గా మనం ఒక బీకామ్ చేసాము, బీఎస్సీ చేసాము, బీటెక్ చేసాము, అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించుకున్నప్పుడు మనకి కెరీరు జాబే మనకి ముఖ్యం అవుతుంది. అటువంటి జాబ్ సెక్యూర్డ్గాను గ్యారంటీడ్గా ఉన్నటువంటి వాతావరణం ఎంతవరకు మనకి ఈ జనరల్ ఎడ్యుకేషన్లో ఉంది అని అన్నప్పుడు మనకి క్వశ్చన్ మార్కే ఒక సమాధానంగా మిగులుతున్నటువంటిది. సో అటువంటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి తను ఏ కరికులం వైపు వెళ్తే బాగుంటుంది, ఎటువంటి ఫీల్డ్ వైపు వెళ్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడైతే జాబ్ అనేది సెక్యూర్డ్గా ఉండి ఆ జాబ్ అనేది స్టెబిలైజ్డ్గా ఉండగలిగేటువంటి లాంగ్ రన్ వాతావరణం కోసం ఈవెన్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎదురు చూడడం జరుగుతుంది. సో అటువంటి ఎన్విరాన్మెంట్లో పూర్తి స్కిల్ సెట్స్తోనూ అలానే లైక్ మేజర్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తోనూ ఈ రంగం అనేది మనకి వెల్కమ్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇటువైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ పేరెంట్లో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం అండ్ దీని గురించి తెలియని విధానం వల్ల ప్రతి ఒక్క పేరెంట్ కూడా గ్రాఫిక్స్ అనగానే ఒక ఫిలిం ఇండస్ట్రీ వైపుకి వెళ్ళిపోతున్నారు, ఎంతవరకు వీళ్ళకి సెక్యూర్డ్ కెరీర్ ఉంటుంది అనే ఒక భయంతో పేరెంట్ ఉన్నారు. వారందరికీ కూడాను వెరీ క్లియర్లీ ఫిలిమ్స్ అంటే మనం స్క్రీన్ మీద కూర్చొని స్క్రీన్ మీద ఆర్టిస్టిక్గా వెళ్ళేటువంటి రంగం కాదు. ఇది డైరెక్ట్లీ కూడాను ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కంప్లీట్లీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి ఓన్లీ టెక్నాలజీ బేస్డ్గా ఒక ఐటీ ప్రొఫెషనల్ ఎలా అయితే వర్క్ చేస్తారో అటువంటి కంప్యూటర్ మీడియా అప్లికేషన్స్ మీద వర్క్ చేసేటువంటి ఐటీ రంగం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం డైరెక్ట్గా ఫిలిం రంగంలోకి వెళ్ళి వర్క్ చేయమండి. ఇక్కడ మనము ఫిలింకి సంబంధించిన అడ్వర్టైజింగ్కి సంబంధించిన ఏ కాన్సెప్ట్, ఎడ్యుకేషన్కి సంబంధించిన అది ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఏ ఇండస్ట్రియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అయినా కానీ ఒక ప్రాజెక్ట్గా తీసుకునేటువంటి డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీలో ఒక పేరులో ఒక పొజిషన్లో అనేది మనం
సెటిల్మెంట్ అనేది చూడగలం. సో ఇక ఇంటర్మీడియట్ అయిన మీకు బెస్ట్ కెరీర్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పుడూ కూడా క్వాలిఫైడ్గా ఉండాలండి. మీరు క్వాలిఫైడ్గా ఉండాలి అనుకునేటప్పుడు మీరు యానిమేషన్ని కెరీర్గా తీసుకొని అండ్ మీరు ఒక జనరలైజ్డ్ బీకామ్నో లేకపోతే బిఏనో తీసుకున్నప్పుడు అది ఏ రకంగా కూడా సపోర్టివ్గా ఉండదు. మీరు ఇటువైపే ఈ ఫీల్డ్ వైపే మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి అండ్ 100% ఇక్కడే నా కెరీర్ ఉంది అండ్ దాని అవసరమైన విధంగా కూడా నేను కష్టపడతాను అని మీరు ప్రిపేర్ అయినప్పుడు కంపల్సరీ కూడా మీకు ఇక్కడ జాబ్ సెక్యూర్డ్గా ఉండి కెరీర్ అనేది గ్యారెంటీడ్గా ఉన్నటువంటి ఫీల్డ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్కి నార్మల్ డిప్లొమా ప్రోగ్రామ్స్కి భిన్నంగా మేము మీడియా కాలేజ్ నుంచి డిగ్రీ ప్రోగ్రామ్స్ను ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ పూర్తిగా కూడా యానిమేషన్కి, మీడియా రంగానికి, గేమింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్. సో మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి మీరు బీఎస్సీ ప్రోగ్రాము అండ్ విజువల్ కమ్యూనికేషన్ కానీ లేదా గేమింగ్ కానీ యానిమేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని మీరు 3 years కూడాను ఉండేటువంటి ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని ఎంచుకొని ఈవెన్ బిఫోర్ గ్రాడ్యుయేషన్కి ముందే మీరు జాబ్లో సెటిల్ అయిపోయి అండ్ సర్టిఫికేషన్ వచ్చేటప్పటికే మీరు ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చేటువంటి ఎక్స్పర్టిజంతో మీరు బిల్డ్ అవుతారని మేము గ్యారంటీగా చెప్పగలమండి. ఓకే, అలాగే మల్టీమీడియా రంగంలోని ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? తప్పకుండా ఒక ఫీల్డ్ మనం మంచిది అండ్ ఇక్కడ క్వాలిఫైడ్గా మనం సెటిల్ అవుతాము అండ్ సెక్యూర్డ్గా ఉంటాము అనుకునేటప్పుడు మేజర్గా మనకు ఆ ఫీల్డ్కి ఎటువంటి క్వాలిటీస్ అవసరం అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలండి. సో మనం ప్రతి ఒక్కరికి కూడా ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అనగానే మనం ఇక్కడ క్రియేటివ్గా ఆలోచించాలి, లేకపోతే ఇన్నోవేటివ్గా ఉండాలి, మనకి డ్రాయింగ్స్ లేకపోతే పెయింటింగ్ ఇలాంటివి వచ్చి ఉంటేనే మనం ఈ ఫీల్డ్కి వస్తాము అని అనుకోవడం కరెక్ట్ కాదండి. సో ఎవరైతే ఇటువంటి క్వాలిటీస్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండగలిగితే వారికి ఇది బెస్ట్ ఎన్విరాన్మెంట్ అని ఎలా అయితే చెప్పగలమో ఇటువంటి ఏ క్వాలిటీస్కి సంబంధం లేకుండా కేవలం ఎటువంటి ఎడ్యుకేషను అలానే ఏజ్ లిమిటేషన్స్ లేకుండా ఇంట్రెస్ట్ అండ్ కీప్ ఆన్ హార్డ్ వర్కింగ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ అవుట్పుట్ వచ్చేంత వరకు ఈ 3 క్వాలిటీస్ మనకి సొంతమైనప్పుడు మనం చాలా గ్యారంటీగా కూడాను మనకి మనం సెక్యూర్డ్గా ఉండగలిగేటువంటి వాతావరణాన్ని మనకు మనం సెల్ఫ్గా క్రియేట్ చేసుకొని ఒకవైపు ఎంప్లాయీగాను అలానే ఇంకొక వైపు మన హార్డ్ వర్కింగ్కి సంబంధించి మనకి మనం సెక్యూర్డ్గా ఉండే విధంగా కూడా మనం ఫ్రీలాన్సింగ్ వర్క్స్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి రంగం అండి. ఇక ఆపర్చునిటీస్ వైడ్కి వస్తే చాలామంది పేరెంట్స్కి ఏంటంటే అసలు కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఎటువంటి కంపెనీస్ జాబ్స్ ఆఫర్ చేస్తాయి, అటువంటి ఆ జాబ్స్లో ఎటువంటి పొజిషన్స్ ఉంటాయి, అక్కడ ఎటువంటి పే స్కేల్స్ ఉన్నాయని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఉంటుందండి. సో ఇక్కడ ఐటీ రంగానికి మనం ఎలా అయితే కనుక మనం ఇన్ఫోసిస్ అని, విప్రో అనే కంపెనీస్ని చూస్తామో అలానే మల్టీమీడియాకి, కంప్యూటర్ గ్రాఫిక్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ అంటే అది ఎడ్యుకేషన్కి సంబంధించిన, ఆర్కిటెక్చర్కి సంబంధించిన, ఆటోమొబైల్కి సంబంధించిన, లేదు సైంటిఫిక్ అండ్ సిమ్యులేషన్కి సంబంధించిన, అలానే ఎన్విరాన్మెంట్కి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి గేమింగ్ కానీ, ఫిలిం కానీ, అడ్వర్టైజింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ ఈ వీటికి సంబంధించిన ఏ కంపెనీస్ అయినా కానీ ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్లో మనకి డిజైనర్ అండ్ యానిమేటర్ అనేది అవసరం అని చెప్పొచ్చండి. కొన్ని ప్లేసెస్లో మనం విజువలైజర్గా మాట్లాడతాము, మరికొన్ని ఎక్స్క్లూజివ్ యానిమేషన్ ప్రొడక్షన్ హౌసెస్లో మనం డిఫరెంట్గాను లైక్ రిగ్గింగ్ ఆర్టిస్ట్ అని, మోడలింగ్ ఆర్టిస్ట్ అని, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అని, రోటోస్కోపర్ అని ఇలాంటి డిఫరెంట్ నేమ్స్తో మనకి జాబ్ పొజిషన్స్ ఉంటాయి. ఇక మనం కంపెనీస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి హాలీవుడ్ నుంచి ఎంఎన్సీస్ కంపెనీస్ నుంచి మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది లైక్ యుఎస్ అండ్ యూకే బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాకి మనకి వచ్చి అండ్ ఇక్కడ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసి మోస్ట్ ఆఫ్ ది అవుట్సోర్సింగ్ వర్క్ అనేది ఇండియాకి డంప్ చేయడం జరుగుతుందండి. సో ఇటువంటి వాతావరణంలో మనం ఆల్రెడీ ప్రైమ్ ఫోకస్ అని, డ్రీమ్ వర్క్స్ అని, ఎంపీసీ అని, రిథమ్స్ అండ్ హ్యూస్ అని ఇటువంటి డిఫరెంట్ కంపెనీస్ని మనం వెబ్సైట్స్లో చూడొచ్చు. సో ఇక్కడ ఉండేటువంటి పొజిషన్స్లో ఆన్ ప్రాజెక్ట్స్ మీద ఈవెన్ అబ్రాడ్ వరకు వెళ్ళగలిగేటువంటి ఆపర్చునిటీస్తో ఈవెన్ ఆస్కార్ విన్నింగ్ టీమ్ మెంబర్స్గా కూడా మన ఇండియన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారండి. ఎస్, అలాగే నార్మల్ ఇన్స్టిట్యూట్కి భిన్నంగా ఒక మీడియా కాలేజ్ని ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మరి మీరు ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు చూస్తే షాఫ్ట్ మీడియా కాలేజ్లో మీరు ఆఫర్ చేసే కోర్సుల గురించి చెప్పండి. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2001లో వీ హ్యావ్ స్టార్టెడ్ అండి షాఫ్ట్. యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిలానే మేము కూడా డిప్లొమా ప్రోగ్రామ్స్, అది గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, అలానే వీడియో ఆడియో స్పెషలిస్ట్ అని, అలానే మాయా యానిమేషన్స్, 3D యానిమేషన్స్ ఇటువంటి డిఫరెంట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అలానే డిప్లొమా ప్రోగ్రామ్స్తో కూడా మేము జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఎంఎన్సీ కంపెనీస్.
ఇన్ ఏ డిఫరెంట్ గుడ్ పొజిషన్స్. కానీ ప్రతి ఒక్క పేరెంట్లోనూ అలానే స్టూడెంట్లోనూ ఎక్కడైతే కనుక మనం ఎడ్యుకేషన్ అవసరం లేదు అని అంటామో, కానీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనం అబ్రాడ్ ఫెసిలిటీస్, అలానే మనం ఈ మరికొంత పొజిషన్స్కి వెళ్ళి మనం ప్రాజెక్ట్ మేనేజరు, క్రియేటివ్ హెడ్, అలానే ఒక ప్రాజెక్ట్ని గైడర్ గాను, ఒక విఎఫ్ఎక్స్ డైరెక్టర్ గాను ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది బ్యాక్ బోన్లో ఉంటుందండి. సో ఆటోమేటిక్గా ఒక పేరెంట్లో ఏంటంటే ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా మనం ఏదో ఒక హై పొజిషన్స్కి వెళ్ళి లక్షలు సంపాదించేస్తాము అని అంటే అది ఎంతవరకు సంభవం అనేటువంటి డౌట్ ఉంది. ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడాను డౌట్లు క్లియర్ అయ్యే విధంగాను, అలానే స్టూడెంట్కి కేవలం ఎడ్యుకేషన్ అనేది లేకుండా ఆ ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని క్వాలిఫైడ్గా ఉండే విధంగా కూడాను మేము ప్రోగ్రామ్స్ని ఇస్తూ ఒక మీడియా కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసి ఇటు పేరెంటల్గా వాళ్ళు కోరుకునేటువంటి క్వాలిఫైడ్ నేచర్తో వాళ్ళ పిల్లల్ని రెడీ చేయడం, అలానే స్టూడెంట్స్కి ఇష్టమైనటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్గా వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్స్పర్టైజ్డ్ టీమ్తో మేము కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూ ఒక రకంగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్కి ఇండస్ట్రీకి ఉన్నటువంటి బ్యారియర్ని క్లియర్ చేస్తూ స్టూడెంట్స్ని క్వాలిఫైడ్ అండ్ క్వాలిటేటివ్ ప్రొఫెషనల్స్గా బిల్డ్ చేయడమే ధ్యేయంగా మేము అడుగులు వేయడం జరుగుతుందండి. ఎస్, నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి సంతోష్ లైన్లో ఉన్నారు. సంతోష్ గారు, ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా షార్ట్ ఫిలిం అంటున్నారు. మరి షార్ట్ ఫిలిం చేయాలనుకున్న వాళ్ళకి ఈ కోర్స్ ఎలా ఉపయోగపడుతుంది? తప్పకుండా అండి. ఇటువైపు ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే మీడియా అట్రాక్టెడ్ అండ్ యాజ్ వెల్ as గ్రాఫిక్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని స్క్రీన్ మీదకి తీసుకురావాలనేటువంటి కోరికతో అండ్ ఈ క్రియేటివ్ ఎన్విరాన్మెంట్లో ఒక భాగం కావాలనేటువంటి ఆసక్తితో పిల్లలు ఉంటారండి. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది 50% ఆఫ్ ది పీపుల్ మనకున్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ వైపు ఫ్యాసినేటెడ్గాను ఉంటారు. సో అటువంటి ఫిలిం ఇండస్ట్రీ వైపు ఈరోజు ఎటువంటి క్వాలిటీస్ కూడాను లేకుండా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మినిమం స్కిల్ సెట్స్తో షార్ట్ ఫిలిం మేకింగ్ వైపు వెళ్ళి చాలామంది అద్భుతాలను క్రియేట్ చేస్తూ మనకి యూట్యూబ్లోను వీటన్నింటిలోనూ పోస్ట్ చేస్తూ ఇన్కమ్ని కూడా జనరేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో వారికే కనుక మనం కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ని మనం క్వాలిఫైడ్గా వాళ్ళకి అందించగలిగితే కనుక వాళ్ళు మిరాకిల్స్ చేయగలరు అనేది విదితమే. సో ఆ విధంగా మేము రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి రాఫ్ట్ రామోజీ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ సంస్థతో ఆల్రెడీ టైఅప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మ్యాన్ పవర్, ఐ మీన్ టెక్నికల్ పవర్తో మా స్టూడెంట్స్ని యాడప్ట్ చేసి మేము ఫిల్మ్ మేకింగ్లో డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్షను, అలానే సినిమాటోగ్రఫీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి 4 మాడ్యూల్స్తోనూ కంప్లీట్గా ఒక స్టూడెంట్ ఫిలిం ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఏ పేరెంట్ కానీ తనకి కానీ ఎటువంటి భయము లేకుండా విత్ టెక్నికల్ నాలెడ్జ్తోనూ తన ఇంట్రెస్ట్తో తనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు తనే ఒక కంప్లీట్ షోరీల్ని బిల్డ్ చేసే విధంగా స్టూడెంట్ని మౌల్డ్ చేయడం జరుగుతుందండి. ఎస్, అలాగే పాస్ అయిన స్టూడెంట్సే కాకుండా ఫెయిల్ అయిన స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి కెరియర్ ఉంటుంది అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? ఒకటండి, మనం స్టూడెంట్ని గమనించినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది ఈవెన్ దెన్ 95% to 99% వచ్చి కూడా వాళ్ళు ఈ ఎదురైతే మనం గ్రాఫిక్స్ని చూస్తున్నామో అటువైపు వెళ్ళి ఒక డిఫరెంట్గాను యూనిక్గాను బిల్డ్ చేస్తూ ఒక ప్యాషన్తో ఒక ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేసి వాళ్ళకు వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని అనుకుంటే కోరుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. అలానే మరికొంతమంది యావరేజ్ స్కిల్ సెట్స్తోనూ ఈవెన్ ఎడ్యుకేషన్ వైపు ముందుకు వెళ్తే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో ఒక భయంతోనూ ఎటువంటి కెరీర్కి మనకి సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఇస్తుంది అనేటువంటి ఆలోచనతోనూ వాళ్ళు ఎంచుకునేటప్పుడు గ్రాఫిక్స్ మొదటి రంగంగా ఉంది కాబట్టి ఇటువైపు రాగలుగుతారండి. అలానే మరికొంతమంది చూస్తే వారికి ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్తోనూ ఎడ్యుకేషన్ వైపు వాళ్ళకు ఉన్నటువంటి డిస్ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక ఇష్యూ వల్ల ఎడ్యుకేషన్ని డిస్కంటిన్యూ చేయాల్సిన పరిస్థితుల్లోనూ మరికొంతమంది గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ అయ్యి జాబ్ లేనటువంటి పరిస్థితుల్లో ఒక జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్తోనూ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వీరందరికీ కూడా గ్రాఫిక్స్ అనేది, యానిమేషన్ అనేది ది బెస్ట్ ఫీల్డ్ అని మనం చెప్పొచ్చండి. ఎవరైనా ఈవెన్ దో పాస్ అయినప్పటికీ కూడా ఫెయిల్ అయినప్పటికీ కూడా అలానే ప్యాషనేట్తో ఉండి ఒక 90% స్కిల్డ్ ఓరియంటెడ్ స్టూడెంట్ కన్నా ఎవరైనా కానీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ చక్కగా ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్తో కంప్లీట్గా కూడా సక్సెస్ రేట్ని వాళ్ళు 100% గెయిన్ చేయగలిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్ అండి. ఓకే, అలాగే మీరు ప్రొవైడ్ చేసే ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఈ కోర్సులను ఎవరు సర్టిఫై చేస్తారు? అలాగే సర్టిఫై చేయడమే కాకుండా మా షార్ట్ మీడియా కాలేజ్ నుంచి
చూస్తే అండి ఇక్కడ కంప్లీట్గా ఒక 10th క్లాస్ స్టూడెంట్కి యానిమేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ప్రతి పేరెంట్ కూడా ఏంటంటే 10th అవ్వగానే ఇప్పుడు ఎందుకు మనం ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయించేద్దాం, లేదు డిగ్రీ వరకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత ఆలోచించేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళ వాల్యుబుల్ టైం ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఎంతవరకు వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే క్వరీతో ఉండిపోతున్నామండి. అలాంటి వాళ్ళందరికీ కూడాను ఎప్పుడైతే 10th అయిన తర్వాతే తన యొక్క స్టూడెంట్ యొక్క స్కిల్ సెట్ని యాజ్ ఏ పేరెంట్గాను అండ్ స్టూడెంట్గా తనకి తాను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందని మనం గమనించుకున్నప్పుడు ఒకవేళ మన ఇండస్ట్రీ అడుగులన్నీ కూడాను మనకి గ్రాఫిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన కెరీర్ అంతా కూడా అనిమేషన్స్ అని అనిపించినప్పుడు మనం నిర్భయంగా కూడా నిరభ్యంతరంగా కూడా ఈ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయచ్చండి. సో ఇక్కడ మేము ఇంటర్మీడియట్లో CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ చాలా తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి CGA గ్రూప్ అనేది వస్తున్నటువంటి విషయం. ఆ గ్రూప్ అనేది 2 years CGA కోర్స్ ఇవ్వడమే కాకుండా అండ్ 2 years అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఇందులో వొకేషనల్గా జాబ్ ఓరియంటెడ్గా కూడా తను సెటిల్ అవ్వడానికి అవసరమైనటువంటి పూర్తి కరికులంని వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అలానే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఒక డిగ్రీ కరికులం అనేది డిఫరెంట్గా తీసుకొని యానిమేషన్ని నార్మల్గా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి 2 గంటలు 3 గంటలు నేర్చుకునే విధానానికి భిన్నంగా కూడా కంప్లీట్గా ఒక టోటల్ కంప్లీట్ తన కాలేజ్ ఎడ్యుకేషనే ఇటువైపు బీఎస్సీ యానిమేషన్ వైపు విజువల్ కమ్యూనికేషన్ వైపు గేమింగ్ వైపు తనపై అడుగులు వేస్తూ చక్కగా ఇక్కడ క్వాలిఫైడ్గాను తను గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని చేస్తూ అలానే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ కరికులం అయినటువంటి 3D మాయా యానిమేషన్ని, గేమ్ ఆర్ట్ డిజైనింగ్, గేమ్ డెవలప్మెంట్ని, అలానే ఫిల్మ్ ఎడిటింగ్ని, ఫిల్మ్ మేకింగ్ని, ఇంకా మనకు ఉన్నటువంటి ఈ వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో అటువంటి కంప్లీట్ అనాలిసిస్తో విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్స్తో కరికులంతో బయటికి అడుగులు పెట్టి అండ్ ఈవెన్ 1.5 year 2 years తన సెకండ్ ఇయర్ అయ్యే టైంకే తన జాబ్లోకి వెళ్ళి అండ్ తనకు తను ఒక ఎక్స్పీరియన్స్ కూడా బిల్డ్ చేసుకొని అండ్ డిగ్రీ సర్టిఫికేషన్తో తను బయటికి రావడం జరుగుతుందండి. ఇక డిగ్రీ నార్మల్గా చేసేసి బీటెక్ అయిన పిల్లలు చాలామంది కూడాను ఈ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో వారందరికీ కూడా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అంటే ఒక 6 months 1 year ప్రోగ్రామ్తో మేము డిఫరెంట్ హై అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే లాజికల్గా ఇంట్రెస్టెడ్గా ఉండి ఒక గేమ్స్ వైపు ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి కంప్లీట్ వీడియో గేమింగ్, పీసీ గేమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెబ్ గేమింగ్కి సంబంధించినటువంటి గేమ్ ఆర్ట్ అండ్ గేమ్ డెవలప్మెంట్ డిజైనింగ్ ప్రోగ్రామ్ని అలానే 3D క్యారెక్టర్స్ని బిల్డ్ చేస్తూ 3D ఎన్విరాన్మెంట్ని ఆర్కిటెక్చర్గా కానీ క్యారెక్టర్ వైర్గా కానీ అంటే ఆర్గానిక్ అండ్ నాన్ ఆర్గానిక్ విధానాల్లో క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 3D యానిమేషన్ స్పెషలైజేషన్స్తోనూ అలానే ఫిల్మ్ మేకింగ్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉండి టెలివిజన్ ప్రొడక్షన్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉండే వారికి ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అకాడమిక్గా తీసుకోవాలా, డిప్లొమా వైపు తీసుకోవాలనేది వారి వారి ఇంట్రెస్ట్ అండ్ టైం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ స్టేటస్ని బట్టి వారికి ముందుకు వెళ్ళేటువంటి ఎటువైపు ఇండస్ట్రీ వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనే దాన్ని బట్టి ఇన్ పర్సనల్గా మేము గైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, మరి ఈ క్వాలిఫికేషన్తో అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యా, బికాస్ మనం వర్క్ చేసేటువంటి ఎన్విరాన్మెంటే ఒక ఎంఎన్సీ కంపెనీ అయినప్పుడు ఆటోమేటిక్గా అది బ్రాంచే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆన్ ప్రాజెక్ట్ మీద మనం ఎలా అయితే మనం ఐటీ సెక్టార్లో చూసి ఆన్ ప్రాజెక్ట్గా డిఫరెంట్ కంట్రీస్కి మనం వెళ్తున్నామో అదే విధానంలో మనకి ఇక్కడ అబ్రాడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. అలానే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత కూడాను మన ఎంఎస్కి ఇలాంటికి వెళ్ళడానికి కూడాను 3D యానిమేషన్ మీద, విజువల్ ఎఫెక్ట్స్ మీద, విజువల్ కమ్యూనికేషన్ మీద కూడా మోస్ట్ ఆఫ్ ది అబ్రాడ్ యూనివర్సిటీస్ ఆల్రెడీ కరికులంని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ కంపెనీలో కూడా జాబ్ చేయొచ్చు అంటారు? యా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా యూజర్ డిజైనింగ్ ఇంటర్ఫేస్ అనేది లేకుండాను ముందుకు వెళ్ళడం అనేది లేదు. మనం వర్క్ చేసేటువంటి ఎన్విరాన్మెంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనం ఒక ఇంటర్ఫేస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎండ్ ప్రోడక్ట్ వరకు ప్రతి డైలాగ్ బాక్స్ని, ప్రతి స్క్రీన్ సేవర్ని కూడా సమ్ గ్రాఫిక్ డిజైనర్ హ్యాస్ టు డిజైన్ అండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది ఐటీలో యాజ్ పర్ నాస్కామ్ కానీ CSI రిపోర్ట్స్ని గమనించి ఈరోజు డిజిటల్ కంటెంట్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనకి సక్సెస్ ఎంతో దూరంలో లేదని చెప్పచ్చు. ఓకే, అకాడమిక్స్లో కాకుండా గ్రాఫిక్స్లో ఉండే షార్ట్ టర్మ్ డిప్లొమా కోర్సుల గురించి చెప్పండి. తప్పకుండానే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఉన్న పొజిషన్లో విత్ ఇన్ 2 monthsలోనూ 3 monthsలోనూ వారికి ఉన్నటువంటి మినిమం 5,000 కానీ 2,000 కానీ ఏ విధానంలో అయినా వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్గా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు వేస్తూ వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అవ్వాల్సినటువంటి ఎన్విరాన్మెంట్స్ మనం కొంతమంది దగ్గర మనం గమనిస్తూ ఉంటాం. సో అటువంటి వారికి ఉపయోగపడే విధంగాను అలానే హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండిపోయి వాళ్ళు ఏదైనా ఒక యూస్ఫుల్ యాక్టివిటీగా రేపొద్దున అది మానిటరీగాను అలానే
వాళ్ళ పిల్లల కెరీర్కి ఉపయోగపడే విధంగాను అలానే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో కూడా ఉండే విధంగా కూడా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ డిఫరెంట్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి కంప్లీట్ గ్రాఫిక్ డిజైనింగ్ని అలానే వెబ్సైట్స్ని బిల్డ్ చేస్తూ SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ విత్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీస్ని అలానే మనం చూస్తున్నాం వెడ్డింగ్ మిక్సింగ్ అలానే వీడియో ఎడిటింగ్ అలానే డాక్యుమెంటరీస్ ఎడిటింగ్ మనం షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ వీటన్నింటికి సంబంధించినటువంటి వీడియో ఆడియో ఎడిటింగ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ నేను ఇలానే మనకి సివిల్ ఆల్రెడీ చేసి ఆర్కిటెక్చరర్ గాను ఇంటీరియర్ డిజైనర్ గాను అలానే ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ డిఫరెంట్ డిజైనింగ్ సెక్టార్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ డిజైన్స్ని మనము డిజిటలైజ్డ్గా చేయగలిగేటువంటి ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ డిజైనింగ్ ఇటువంటి డిజైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటి మీద కూడా మేము షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్లో విత్ ఇన్ 2-3 మంత్స్లోను అలానే కేవలం మినిమం వారికి ఉన్నటువంటి బడ్జెట్ పాసిబిలిటీస్తో వీలుండే విధంగా కూడా మేము ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం వాళ్ళు టైం స్పెండ్ చేసినా వాళ్ళ ఎఫర్ట్ని వాళ్ళు పెట్టినందుకు గాను అలానే వాళ్ళ ఎకనామికల్ని ఇన్వెస్ట్ చేసినందుకు గాను ఏ ఒక్కరూ కూడాను వెనక్కి తిరిగి ఇది ఎందుకు అనేటువంటి పరిస్థితి అనేది ఎప్పటికీ రాదనేది మాత్రం మనం ఈ కోర్సెస్ నుంచి గమనించుకోవచ్చండి. ఓకే, మల్టీమీడియా కోర్స్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పుష్ప గారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.